అందరికీ నమస్కారం. డిఎస్సి 2025కు మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే నిన్నటి రోజు తెలియజేశాము. దాంతోపాటు ఈరోజు మరికొన్ని విశేషాలు మీకు తెలియజేసే ఉద్దేశంతో వీడియోని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు కోర్టు ఒక బాసటను అయితే ఇచ్చింది. ఏంటంటే మనము డిఎస్సి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అయితే కోర్టు మనకు అలా ఏం లేకుండా ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఏ పోస్ట్కి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్కి ఇవ్వమని చెప్పి మనకు కోర్టు అయితే బాసటను అయితే ఇచ్చింది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి మిగిలినటువంటి పోస్టులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు అందులో మీకు ఏ పోస్ట్ అయితే ఇష్టమవుతుందో ఆ పోస్టును మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు విద్యాశాఖ మరొక నిర్ణయం తీసుకుంది. ఏంటని అంటే మనకు విజయవాడకు వెళ్ళడానికి అవసరమైనటువంటి బస్ ఫెసిలిటీ ఖచ్చితంగా విద్యాశాఖనే ప్రొవైడ్ చేయబోతుంది. అలాగే మీతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కూడా అక్కడికి తీసుకురావడానికి అయితే అనుమతించడం అయితే జరుగుతుంది. అలాగే దీంతో పాటు మీకు ఇన్విటేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటని అంటే ఇప్పటికే సెలెక్టెడ్ లిస్టు జిల్లా హెడ్ క్వార్టర్స్కి అయితే రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి లోపు ఖచ్చితంగా సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో ఉంచడం అయితే జరుగుతుంది. అందులో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నటువంటి అవకాశం అయితే ఉంటే మనకు 19వ తేదీ లోపు వాటికి సంబంధించినటువంటి విషయాల్ని మనము అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఒకసారి చెక్ చేసుకుని మీరు తర్వాత ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. దీని తర్వాత మనకు తెలిసిందే 22 నుంచి 29వ తేదీ వరకు ట్రైనింగ్ అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. సీఎం గారి చేతుల మీదుగా అలాగే విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే అందబోతున్నాయి. మీ మిత్రులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. Thank you for watching.